ఇందులో కూడా తేలాల్సిన అవసరం ఉన్నది. వేల కోట్ల కుంభకోణం ఒక్కొక్క రాష్ట్రంలో. అసెంబ్లీలో మాట్లాడారు, మధ్యప్రదేశ్లో అసెంబ్లీలో అక్కడ ఉన్న ఎక్సైజ్ మినిస్టర్ నిలబడి లేచి ఒప్పుకున్నాడు. లైసెన్స్ రద్దు చేసిన కంపెనీ అండి ఇది. ఇదిగోండి అక్కడ ఉన్న మీడియా వాళ్ళు, ప్రెస్ క్లబ్ వాళ్ళు మాకు ఇచ్చారు ఈ డాక్యుమెంట్. లైసెన్స్ రద్దు చేసిన డాక్యుమెంట్. 8 శాంపిల్స్లోకి వెళ్ళి 7 శాంపిల్స్ కల్తీ మద్యం. ఇది నువ్వు తెలంగాణకు తెచ్చి గొప్ప కంపెనీ, ప్రెస్టీజియస్ కంపెనీ, మేము టాటా బిర్లాల లాగా తీసుకొని వచ్చినాం, మేము తెచ్చిన గొప్పతనం ఇది అని నువ్వు చెప్తే, ఇది మేము ఇవాళ ఆపకపోయి ఉంటే, మీడియా అందరూ దీని మీద ప్రతి ఒక్కరు రాసి ఆపకపోయి ఉంటే, ఇవాళ ప్రజల ఆరోగ్యము ఇట్లనే ఖజానా దోచుకోవడం ఇది అవుతుండే కదా. అబ్సల్యూట్లీ. నేను లాస్ట్ టైం మీకు డాక్యుమెంట్స్ చూపెట్టినాను. ఏఐసిసి ఫండ్స్ లోనే ఉన్నాయి. ఏఐసిసి దాంట్లో చూపెట్టినాం. అట్లా ఇంకా అన్అఫీషియల్గా ఎంత ఇచ్చుకున్నారు. అఫీషియల్ ఫండింగ్ 1 కాదు 2 కాదు 3-4 సంవత్సరాలు కోట్ల రూపాయలు ఇచ్చారు. ఎలక్షన్ ఫండ్స్ ఇచ్చారు. మీకు ఓపెన్ గా మీరు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దాంట్లో ఓపెన్ చేసి చూస్తే మీకు క్లియర్గా అవి ఉంటాయి. మీకు అవి అందరికీ వాట్సాప్లో కూడా పంపిస్తాను, అవి షేర్ చేస్తాం. ఆన్లైన్లో ఉన్నదండి, మళ్ళీ మేము క్రియేట్ చేసింది కాదు. రేపు వాళ్ళు తప్పుడు కేసులు వేస్తారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో సబ్మిట్ చేసినే అఫీషియల్గా చూపిస్తాం మీకు. సోమ్ డిస్టిలరీస్ ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చింది అని. ఇండియా టుడే లాంటి సంస్థ, చిన్న సంస్థ కాదు కదా, ఇండియా టుడే వాళ్ళు దిగ్విజయ్ సింగ్ గారికి వీళ్ళ మీద ఉన్న సంబంధాల గురించి రాసిరు ఓపెన్గా. సోమ్ డిస్టిలరీస్, దిగ్విజయ్ సింగ్ ఇట్లాంటి. సో అక్కడ ఉన్న రాష్ట్రాలలో, ఇతర రాష్ట్రాల్లో ఉన్న మీడియా వాళ్ళు దీని మీద ఫ్రంట్ పేజ్ న్యూస్లు రాస్తున్నారు. మధు గారు విచారణ జరిగితే కదా తెలిసేది. ఏఐసిసినా, ఇది ఏఐసిసి ట్యాక్సా, ఇది బ్రూ ట్యాక్సా, ఇది కేవలం జూపల్లి గారి ఇంట్రెస్టా? జూపల్లి గారేమో సింపుల్గా అధికారులను బలి చేయబట్టే, లేదు నాకు తెలియదు అధికారులే అని ఆయన రిటర్న్ దాంట్లో చెప్పిండు. మరి తేలాలి కదా, ఉట్టిగా వెనక్కి తీసుకుంటే ఎట్లా తెలుస్తుంది? రేపు ఇట్లనే నిర్ణయాలు తీసుకుంటారు. ఇవాళ మీడియాను కూడా ఇరికిస్తున్నారు. లీకులతోని రిలీజ్ చేసి దాన్ని ఎవరైనా బయట పెడితే మీ మీద పరువు నష్టం దావా వేస్తాం, మీ మీద కేసు వేస్తాం. మరి ఎట్లా, ఏది నిజం ఏది అబద్ధం ఎట్లా తెలవాలి? అధికారిక అఫీషియల్గా ముఖ్యమంత్రి గారు ట్వీట్ చేస్తారు, అది అబద్ధం అవుతుంది. మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారి వాట్సాప్ గ్రూప్స్లో వాళ్ళ పిఆర్ఓలు, అధికారులు, పెద్ద పెద్ద ఛానళ్ళు లోగో గురించి వేస్తాయి, ఆర్టీసీ లోగో, అది మళ్ళా కేసేస్తారు. పొద్దున వేసిన వాళ్ళ మీద ఉండదు, కాంగ్రెస్ లీడర్లు పోస్ట్ చేస్తే ఉండదు. కానీ పుసుక్కని ఎవరైనా ప్రతిపక్షమో లేకుంటే ప్రభుత్వానికి సపోర్ట్ చేయని, అంటే ప్రజల పక్షాన్ని నిలబడ్డ మీడియా ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు. ఈయననే కదా ఉదాహరణ మనకు. జూపల్లి గారు 100 కోట్ల పరువు నష్టం దావా వేస్తామని